రాష్ట్ర రాజకీయాల్లో ఆ నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ ఆరోపణలే కాదు, ఎదురు పెడితే దాడులు ప్రతిదాడులే. 2 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో మేమే కింగ్ అని చెప్పుకునే ఆ కుటుంబంలోనే ఇప్పుడు అంతర్గత పోరు కాకరేపుతోందట. బాబాయ్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుంటే అబ్బాయి ఏమో అధికార టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారట. ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు భావించినా కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ పొరపచ్చాయలు మొదలయ్యాయట. ఓవైపు బాబాయ్, మరోవైపు అబ్బాయి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ వారకు ముగింపు ఎలా? బాబాయ్ అబ్బాయిల మధ్య సయోధ్య కుదిరేనా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ ఇద్దరు నేతలు ఎవరు? అసలు ఆ నియోజకవర్గం కూటమిలో ఏం జరుగుతోంది? కూటమి మధ్య పొత్తు కుదరటం లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కూటమి నేతల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయిలో చేరుకుంది. పైకి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న లోలోపల మాత్రం నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇదే తీరులో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మారింది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జమ్మలమడుగు కడప జిల్లాలోనే కీలక నియోజకవర్గం. జిల్లా రాజకీయం మొత్తం ఒకెత్తైతే జమ్మలమడుగు పాలిటిక్స్ మరో ఎత్తు. ఇక్కడ దశాబ్దాలుగా దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. దేవగుడి కుటుంబం నుంచి ఆదినారాయణ రెడ్డి కూటమిలో భాగంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆది అన్న కుమారుడు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అబ్బాయి బాబాయి పార్టీ వేరైనా కలిసే ప్రతిపక్ష పార్టీ నేత జగన్ పై ఒంటికాలిపై లేచి ఆరోపిస్తూ ఉంటారు. జమ్మలమడుగు నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దేవగుడి కుటుంబాన్ని ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు కూటమి వర్సెస్ వైసీపీగా ఉన్న పోరు కాస్త ఇప్పుడు టీడీపీ వర్సెస్ బీజేపీగా మారిందట. అదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందట. రెండు 2024 ఎన్నికల ముందు వరకు జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి టీడీపీ తరపున భూపేష్ రెడ్డి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి టికెట్ దక్కించుకోవడంతో టీడీపీ క్యాడర్తో పాటు భూపేష్ రెడ్డి సైతం అసంతృప్తికి గురైన చంద్రబాబు ఆదేశాలతో సర్దుకుపోయారట. ఎన్నికల తర్వాత కూటమి అధికారం చేపట్టడంతో అబ్బాయి బాబాయి మధ్య కొంత సయోధ్య కుదిరినా క్యాడర్ మధ్య మాత్రం విభేదాలు మొదలయ్యాయట. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దక్కించుకోవడంతో భూపేష్ రెడ్డి అనుచరులు అసంతృప్తి మొదలైందట. మద్యం షాపు నుంచి టీడీపీ బీజేపీ మధ్య మొదలైన వారిప్పుడు స్మార్ట్ కిచెన్ పనుల్లో కత్తితో దాడి చేసుకునే వరకు రావడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారిందట. జమ్మలమడుగులో ప్రత్యర్థి రాజకీయ కుటుంబం ఆధిపత్యం ప్రదర్శించే దేవగుడి కుటుంబం ఇప్పుడు అదే కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందనే ప్రచారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత 2024 ఎన్నికల మధ్య భూపేష్ రెడ్డికే జమ్మలమడుగు టికెట్ అని మొదట చంద్రబాబు ప్రకటించారు. దీంతో క్యాడర్ మొత్తం భూపేష్ రెడ్డి చుట్టూ చేరింది. కానీ చివరి క్షణంలో బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి టికెట్ దక్కించుకోవడంతో పాత క్యాడర్ ఆది చుట్టూ చేరిన యువ క్యాడర్ మాత్రం భూపేష్ రెడ్డి దగ్గర ఉండిపోయిందట. ప్రభుత్వ పనుల్లో సైతం ఆది అనుచరులే పెత్తనం చెలాయిస్తుండటంతో భూపేష్ రెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారట. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్న టీడీపీ నడుస్తున్నా జమ్మలమడుగులో మాత్రం బీజేపీ హవా సాగడంపై టీడీపీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. బాబాయ్ ఆది పెత్తనంపై అబ్బాయి భూపేష్ రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
అయితే అబ్బాయి బాబాయ్ మధ్య కొంత సయోధ్య కుదిరినా మద్యం షాపుల విషయంలో నిప్పు రాజుకుందని టాక్. ఈ క్రమంలో మద్యం షాపుల కోసం టీడీపీ, బీజేపీ మధ్య మొదలైన వారు ఇప్పుడు స్మార్ట్ కిచెన్ పనులో కత్తితో దాడి చేసుకునే వరకు వచ్చిందని తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ హవా నడుస్తున్నా జమ్మలమడుగులో మాత్రం బీజేపీ హవా సాగడంపై టీడీపీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయట. జమ్మలమడుగు బాబాయ్ అబ్బాయి వార్పై అధిష్టానం కూడా అయోమయంలో ఉందని తెలుస్తోంది. మరి రాబోయే స్థానిక ఎన్నికల నాటికి అబ్బాయి బాబాయ్ మధ్య సయోధ్య కుదురుతుందా? క్యాడర్ కలిసి పనిచేస్తుందా? వేచి చూడాలి.